ఉండడం అనేది బాధాకరం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ అది గౌరవిస్తున్నారు, అదంతా గమనిస్తున్నారు. రవికుమార్ గారు గుడ్ ఈవినింగ్. సో బాల్ మొదటి నుంచి మీ కోర్టులోనే వేస్తున్నారు సమయం దొరికినప్పుడల్లా. ఇప్పుడు కూడా హైకోర్టులో వర్కౌట్ అవ్వలేదు, జీవో నెంబర్ 9 పైన స్టే వచ్చింది. సో ఎన్నికల పరిస్థితి ఏమిటి అన్నది, ఎన్నికలు నిర్వహించుకోవడానికి అభ్యంతరం ఏం లేదు, కానీ నిర్వహించేటువంటి పరిస్థితి లేదు. బీజేపీ ఈ విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంది? సో గవర్నర్ల వ్యవస్థను అడ్డు పెట్టుకొని ఈరోజు బీసీలకు రిజర్వేషన్లు రాకుండా ఆపుతున్నారు. గవర్నర్ దగ్గర కాలయాపన చేయాల్సినటువంటి అవసరం ఏంది? కేంద్రం ఎందుకు పట్టించుకోవట్లేదు? 9th షెడ్యూల్ చేరిస్తే వచ్చే నష్టం ఏంటి అన్నది ప్రధానంగా బీజేపీ కోర్టులోనే వేస్తున్నారు. ముందుగా మీకు శ్రీకాంత్ గారు, మీకు నమస్తే. ప్రేక్షకులకు, ప్యానెల్ ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. 9th షెడ్యూల్లో అంటే మీరు మొదటి ప్రశ్న, ఇదే మౌఖికమైన ప్రశ్న. తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక డౌట్ ఉండొచ్చు, ఎందుకంటే బీజేపీ పైన మీరు బాధ్యత వేయగానే ఫస్ట్ వచ్చే డౌట్ 9th షెడ్యూల్లో వేస్తే ఏమవుతుంది. సుప్రీంకోర్టు ఒకప్పుడు ఒక వ్యాఖ్య కూడా చేసింది. ఏం చేసిందంటే, ఈ కాన్స్టిట్యూషన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ కాన్స్టిట్యూషన్ స్ట్రక్చర్ కి వ్యతిరేకంగా ఏదైనా చట్టం చేస్తే ఆ చట్టం 9th షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా కోర్టులు ఇన్వాల్వ్ అవుతాయి అని సుప్రీం కోర్టు ఒక కేసు సందర్భంలో చెప్పింది. కావాలంటే మన ప్యానెల్ లో అడ్వకేట్ గారు ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా? ఈ కాన్స్టిట్యూషన్ స్ట్రక్చర్ కి వ్యతిరేకంగా ఏదైనా చట్టం చేసి ఆ చట్టం 9th షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా కోర్టులు ఇన్వాల్వ్ అవుతాయి. కోర్టులు అంటే 9th షెడ్యూల్లో ఉన్నంత మాత్రాన కోర్టులు కంప్లీట్ గా ఇన్వాల్వ్ అవ్వు, కోర్టులు జోక్యం చేసుకోవు అనేది తప్పు. రైట్, అంటే మీరు అన్నది నాకు ఐడియా అయింది. ఐ థింక్ ఇది 2005లో కోహిలో జడ్జిమెంట్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఒకవేళ రాజ్యాంగ విరుద్ధంగా 9వ షెడ్యూల్లో చేర్చినా గానీ దీన్ని హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ ఇన్వాల్వ్ అవ్వచ్చు అన్నది 2005లో కోహిలో జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే ఇది ఒక పాయింట్. ఈ పాయింట్ ఎవరైతే మా పైన వేలైతే చూపిస్తున్నారో దీని ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకుందాం, అడ్వకేట్ గారు ఉన్నారు. దాంతో పాటు ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకున్నాను శ్రీకాంత్ గారు. నేనేమంటున్నా, ఏ కోర్టులో పోయి మనం వాదించినప్పుడు కూడా భారతదేశం మొత్తం మీద ఏ రాష్ట్రమైనా ఒక ఎస్టీలు అధికంగా ఉన్న రాష్ట్రాలు తప్పితే, గిరిజనులు అధికంగా ఉన్న రాష్ట్రాలు తప్పితే వేరే ఏ రాష్ట్రంలో అయినా ఇది సక్సెస్ అయిందా అంటే 50% మించి క్యాప్కి మించి రిజర్వేషన్లు ఇస్తే ఏదైనా రాష్ట్రం సక్సెస్ అయిందా, అలా ఏదైనా రాష్ట్రం ఫెయిల్ అయ్యిందా అనేది మనం ఖచ్చితంగా అవగతం చేసుకోవాలి. 100% అవగతం చేసుకోవాలి. ఈ దాంట్లో మనం చూస్తే ఒక రాష్ట్రం సక్సెస్ అయిందని మనం చెప్పుకోవచ్చు. అది కూడా పార్షియల్ గా సక్సెస్ అయింది, ఫుల్ గా సక్సెస్ కాలేదు, తమిళనాడు. దాని తర్వాత ఫెయిల్ అయింది ఏదబ్బా అనుకుంటే ఆల్మోస్ట్ అన్ని మహారాష్ట్ర కావచ్చు, బీహార్. ఇప్పుడు లేటెస్ట్ గా బీహార్ కూడా చూసుకోండి రాదు. బీహార్ కూడా 105వ రాజ్యాంగ సవరణ ద్వారానే కులగణన చేసి రిజర్వేషన్లు అమలు చేసినప్పటికీ ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తా ఉంది. ఆ కేసు ప్రకారము ఇచ్చిన ఉద్యోగాలన్నీ కూడా హోల్డ్ లో ఉన్నాయి బీహార్ రాష్ట్రంలో కూడా. ఇది ఒక ఫెయిల్యూర్ స్టోరీ. మనం ఒక బీహార్ ని కానీ మహారాష్ట్రని కానీ ఒక ఫెయిల్యూర్ స్టోరీ. సక్సెస్ స్టోరీ ఏంటంటే తమిళనాడు ఒక సక్సెస్ అయినట్టుగా మనం చెక్ చేసుకోవచ్చు. తమిళనాడు వాళ్ళు ఏం చేశారనేది మనం చూస్తే 1980 నుంచి 90 దాకా ఈ దశకంలో వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క బీసీల డాటాని స్పష్టంగా తీశారు. మీరు ఇంతకుముందు చర్చలో కూడా వచ్చింది. ఏమని తీశారంటే బీసీల యొక్క ఏదైతే ఎన్యూమరేషన్ చేశారో అది దాన్ని బ్రేకప్ చేసుకున్నారు. ఓబీసీ, ఎంబీసీ, ఈబీసీ మూడింటిగా బ్రేకప్ చేసుకున్నారు. ఓబీసీ, ఎంబీసీ, ఈబీసీ. ఈబీసీలకేమో 3% ఎంతో వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తున్నారంటే ఈబీసీలో ఉన్నారంతా కూడా ఆల్మోస్ట్ మాక్సిమం ముస్లింలే. దాని తర్వాత ఎంబీసీ అండ్ ఓబీసీ. ఎంబీసీలకు వాళ్ళ యొక్క శాతానికి తగ్గట్టుగా 27% ఏమో రిజర్వేషన్ ఇచ్చారు, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఓబీసీలకేమో 20% రిజర్వేషన్ ఇచ్చారు, కిందికి పైగా ఏంటని చెప్పే నంబర్. ఓవరాల్ గా బీసీలకు 50% రిజర్వేషన్ ఇచ్చారు. అక్కడ ఉన్న ఎస్టీల సంఖ్య కేవలం 1% కాబట్టి దానికి తగ్గట్టుగా 1% రిజర్వేషన్ ఎస్టీలకు ఇచ్చారు. ఎస్టీలకు 10. మొత్తానికి 69% తమిళనాడులో రిజర్వేషన్స్ నడుస్తున్నాయి. అది కూడా సుప్రీం కోర్టులో కేసు ఇంకా నడుస్తున్నది. తమిళనాడు విషయానికి వస్తే అక్కడ రాజకీయ పరంగా కాదు, విద్యా ఉద్యోగాల విషయంలోనే
60 మీరు అన్నటువంటి రిజర్వేషన్ 69% రిజర్వేషన్ నడుస్తున్నాయి. నా పాయింట్కి వస్తున్నాను శ్రీకాంత్ గారు, ఇప్పుడు అదే పాయింట్కి వస్తున్నాను. జీవో 9 అయితే విడుదల చేశారో మేము ఎప్పుడు చెప్పాము, సర్పంచ్ల యొక్క కాల పరిమితి వాళ్ళది ముగిసిన తర్వాత, ఎంపీటీసీలో జెడ్పీటీసీలో వాళ్ళ యొక్క కాల పరిమితి ముగిసిన తర్వాత వెంటనే మేము ఒక ప్రెస్ మీట్, భారతీయ జనతా పార్టీ తరఫున ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం. ఆర్టికల్లో 243D6 243T6 ప్రకారము మున్సిపాలిటీస్ లో ప్లస్ సర్పంచ్ అండ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలకు మనకు కావాల్సినంత రిజర్వేషన్ ను పెంచుకునే అవకాశం ఉన్నది. ఆ విధంగా పెట్టి దాని తగ్గట్టుగా మీరు ఎలక్షన్స్ కి వెళ్ళండి అని చెప్పేసి ఎప్పుడైతే అంటే ఈ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరంలోనే స్థానిక సంస్థల ఎలక్షన్ జరపాలి. అప్పుడే ఈ జీవో ఇచ్చి ఉండింటే, ఆర్టికల్ 243D6 అండ్ T6 ప్రకారం ఇచ్చి ఉండింటే, మనకు ఈ న్యాయ చిక్కులు ఏవైనా ఉండింటే, కోర్టుకి ఎవరైనా కేసు వేయడానికి వెళ్ళింటే, ఈ 22 నెలల కాలం అంటే ఒక సంవత్సరం తర్వాత వీళ్ళు ఈ నోటిఫికేషన్, ఈ జీవో ఇచ్చి ఉండింటే, ఇంకొక 10 నెలలు మనకు ఈ కోర్టుల్లో కేసులు వాదించే అవకాశం ఉండేది. ఇది ఓన్లీ నేను ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నా, విద్యా ఉద్యోగాల గురించి కాదు, ఓన్లీ స్థానిక సంస్థ ఎలక్షన్స్, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం. అయితే వీళ్ళు ఏం చేశారంటే, అసలు వీళ్ళకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ నిర్వహించాలనే ఉద్దేశమే లేకుండింది. కాబట్టి ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతూనే పోయింది, రోజు రోజుకి వ్యతిరేకత పెరుగుతూనే పోయింది, కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. వీళ్ళు తగ్గించేటట్టుగా వీళ్ళ విధాన నిర్ణయాలు గాని, ముఖ్యమంత్రి గారి ప్రవర్తన గాని, అదే విధంగా ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం చేసినటువంటి ప్రామిసులు గాని ఎక్కడ కూడా వీళ్ళు అమలు పరిచే విధంగా పనులు చేయలేదు. దానికి భారతీయ జనతా పార్టీ నాయకులు మోడీ గారిని అడిగి రాష్ట్రానికి ఏం తీసుకొచ్చినా కూడా మాట్లాడాలి. కేవలం రాష్ట్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఆధారపడి పనిచేస్తుంది. ఆ బాధ్యత మీ మీద కూడా ఉన్నది. కేవలం అధికార పార్టీ మీద ఈరోజు బురద జల్లే కార్యక్రమం ఒకటి కాదు. మేము ఇచ్చిన హామీలు మేము నెరవేరుస్తున్నాం లేదా ప్రజలు చెప్తారు, మీరు కాదు. 10 సంవత్సరాల నుండి మోడీ గారు ఇచ్చిన హామీలు ఎటువైనా అనేది కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. 56% సహజ న్యాయంగా రావాలి, జనాభా ప్రాతిపదికన రావాలి, బీసీల శాతం ఎంత ఉంది దాని ప్రకారం రావాలంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు క్యాప్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది రాజ్యాంగ సవరణ ద్వారానే వచ్చేది, పార్లమెంటరీ వ్యవస్థ ద్వారానే వస్తుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వస్తుంది. ఇందాక మీరు చెప్పినట్టు ఆర్టికల్ 243D ప్రకారం ఆయా రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించుకోవడానికి, రిజర్వేషన్ నిర్వహించుకోవడానికి, ఎంపిక చేసుకోవడానికి అవకాశాలు ఉన్నా దాంట్లో కూడా మళ్ళా కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఐ థింక్ 1994 చట్టం అప్పుడే ఇప్పుడు అందుకు ఇప్పుడు నేను మాట్లాడుతూ నేను ఎక్కడ కూడా రాజకీయ విమర్శలకు పోకుండా ప్రయత్నం చేశా. బట్ మిత్రుడు, కాంగ్రెస్ మిత్రుడు రాజకీయ విమర్శలు చేశారు కాబట్టి మేము రాజకీయ విమర్శలు మాట్లాడినామండి. ఒక్క నిమిషం అంశం నాకు సమయం ఇస్తే ఆ ప్రశ్నకు నేను అవకాశం, నాకు ఆన్సర్ ఇచ్చే అవకాశం తప్పకుండా వస్తాను. మీ దగ్గరకు వస్తాను రవికుమార్ గారు, రవికుమార్ గారు వస్తాను మీ దగ్గరకు వస్తాను, వెయిట్ చేయండి దయచేసి. రామూర్తి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. రామూర్తి గారు, పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్ళాలా? మీరు పోయినట్టే ఇప్పుడు మీరు ఆ రోజు 2019లో ఎట్లయితే ఎన్నికలకు వెళ్ళారో సేమ్ సీన్ మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా కనిపిస్తోంది. బట్ ఎట్టి పరిస్థితుల్లో అట్లా ఎన్నికలకు పోము, ఖచ్చితంగా